Hello everyone, I am Dhanlakshmi. Welcome to Sri Kartika YouTube channel. So కొంతమంది నన్ను MBA ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి SV యూనివర్సిటీ సంబంధించి క్వాంటిటివ్ అనాలిసిస్ ఫర్ మేనేజ్మెంట్ డెసిషన్స్ మ్యాథమెటిక్స్ పేపర్ నుంచి సమ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఓకే, సో దట్స్ వై దాంట్లో ఈ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి సమ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో అడగొచ్చు. ఓకే, MBA ఫస్ట్ సెమిస్టర్ SV యూనివర్సిటీ సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ సంబంధించి సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయమంటున్నారు. గివెన్ దిస్ ఫంక్షన్, ఓకే, అండ్ ఆల్సో ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ log x by x. ఎక్కడి నుంచి 0 లెస్ దాన్ x లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో x వాల్యూ ఇలా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దీనికి సొల్యూషన్ వచ్చి ఫస్ట్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఈ ఫంక్షన్కి మనకి ఇంటిగ్రేషన్ చేస్తాము. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయడానికి సో ఆ ఫంక్షన్ మీరు ఏం చేస్తారంటే g ఆఫ్ ఎక్స్ కింద తీసుకోండి. సో g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3/1 మైనస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నారు కాబట్టి దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ g ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు, లేదు మీరు ఫంక్షన్ కింద తీసుకోకుండా డైరెక్ట్గా కూడా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/√1 మైనస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8 ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఇలా చేసినప్పుడు ఏ టర్మ్ కా టర్మ్ ఫస్ట్ సెపరేట్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ 3/√1 మైనస్ ఎక్స్ స్క్వేరు డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ 8 ఇంటూ డిఎక్స్. ఇలా ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్ చేసుకున్న తర్వాత నెంబర్స్ లేదా కాన్స్టెంట్ కనుక ఉంటే దాని ఇంటిగ్రేషన్ ముందుకి తీసుకురావాలి. ఫస్ట్ ఇంటిగ్రేషన్లో 3 అనే నెంబర్ ఉంది, దాన్ని ఇంటిగ్రేషన్ ముందుకి రాసుకోండి. సో మనం ఇంటిగ్రేషన్ చేయాల్సింది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాల్సింది ఈ పవర్ ఎక్సే, కాన్స్టెంట్ టర్మ్ కానీ అండ్ నెంబర్ లేదు కాబట్టి యాస్టీజ్ వేసుకోండి. సో ఇక్కడ 8 అనే నెంబర్ ఉంది కాబట్టి దాని ఇంటిగ్రేషన్ ముందుకు తీసుకురండి. ఇంకా మనకి లోపల మిగిలింది 1. సో దీనికి వచ్చేసి ఫార్ములా ఏంటంటే 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో దీనికి ఫార్ములా వచ్చి ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి ఫార్ములా వచ్చి ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే ఎక్స్. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఇజ్ ఇట్ క్లియర్, ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి సో 3 ఇంటూ దీనికి వచ్చి ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్కి మీరు ఎన్ని టైమ్స్ ఇంటిగ్రేషన్ చేసినా వచ్చేది ఈ పవర్ ఎక్సే కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ 8 ఇంటూ ఇంటిగ్రేషన్ 1dx అంటే మనకు ఫార్ములా వచ్చి ఎక్స్. కావాలంటే ప్లస్ సి, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నారు కాబట్టి ప్లస్ సి కాన్స్టెంట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనకిచ్చిన ఫంక్షన్ g ఆఫ్ ఎక్స్ కింద తీసుకున్నాం, దానికి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేషన్ రాసుకున్నాము. ఏ టర్మ్ కా టర్మ్ని ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసాము. సెపరేట్ చేసిన తర్వాత వాటికి ఏ ఫార్ములాస్ని యూజ్ చేయాలో ఆ ఫార్ములాస్ని రాసుకుని ఆ కరస్పాండింగ్ ప్లేసెస్లో ఆ ఫార్ములాస్ని జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసాము. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. మరి దీంతో మనకు ప్రాబ్లం కంప్లీట్ కాలేదు. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని ఇది ఇచ్చి అండ్ ఆల్సో ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ అన్నాడు. సో ఇప్పుడు మనం జస్ట్ ఇంటిగ్రేషనే చేసాము. సెకండ్ ఫంక్షన్కి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాబట్టి టేక్ ఇందాక f ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఈసారి
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్ అని తీసుకోండి. ఎక్స్ వాల్యూ మనకు పర్టికులర్గా 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినిటీ అని ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీని మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ 1 టైం డెరివేటివ్ చేసుకోవాలి. అంటే దీనికి 1 టైం డెరివేటివ్ అప్లై చేయాలి. సో ఇప్పుడు డెరివేటివ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే u బై వి హోల్ డాష్ ఫార్ములా. సో దీని ఫార్ములా ఏంటంటే v ఇంటూ యూ డాష్ మైనస్ u ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. ఓకే, సో 1 టైమ్ డెరివేటివ్ చేస్తే దిస్ ఇస్ ద ఫార్ములా. బై యూజింగ్ దిస్ ఫార్ములా 1 టైమ్ డెరివేటివ్ చేద్దాము. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్ హోల్ డాష్. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం u అంటే ఎంత, v అంటే ఎంత తీసుకోండి. హియర్ u ఈక్వల్ టు లాగ్ ఎక్స్, v అంటేనేమో ఎక్స్. ఓకే, మరి ఫార్ములాలో u డాష్ v డాష్, u డాష్ v డాష్ కాబట్టి u డాష్ అంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ వచ్చి 1/x. ఓకే, v డాష్ అంటే ఎక్స్కి డెరివేటివ్. ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎంత 1. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎంత 1. సో హియర్ ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో యాజ్ ఏ కంపేర్ టు u బై v, u అంటే లాగ్ ఎక్స్, v అంటే ఎక్స్. బై యూజింగ్ దిస్ ఫార్ములా u డాష్ v డాష్ చేయాలి కాబట్టి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/xకు, ఎక్స్కి డెరివేటివ్ 1. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాము. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఓకే, బై యూజింగ్ దిస్ ఫార్ములా ఫస్ట్ ఏమన్నాడు v అంటే ఎంత ఎక్స్. ఓకే, నెక్స్ట్ యూ డాష్ అంటే మనకు వాల్యూ ఎంత వచ్చింది 1/x మైనస్ u ఇంటూ v డాష్. u అంటే ఎంత తీసుకున్నాము లాగ్ ఎక్స్, v డాష్ అంటే 1. అంటే ఇక్కడ మనం ఎంత సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి లాగ్ ఎక్స్ ఇంటూ 1. ఓకే, బై v స్క్వేర్. v అంటే ఎంత తీసుకున్నారు మీరు చూడండి అమ్మా, ఇక్కడ v అంటే ఎంత తీసుకున్నారు x కాబట్టి బై v స్క్వేర్ అంటే x స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు x క్యాన్సిల్ అంటే f డాష్ ఆఫ్ x ఎంత వచ్చింది 1 మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ అలా మీరు 1 టైమ్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు మీరు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫర్ ద మ్యాక్సిమం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోండి. సో మనకు వచ్చిన డెరివేటివ్ ఎంత 1 మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 1 మైనస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ని అవతల సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు ప్లస్ లాగ్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ లాగ్ ఎక్స్, ఇక్కడ లాగ్ పోవాలి అంటే అవతల ఏముండాలి ఎక్స్పోనెన్షియల్ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఈ. ఓకే, ఎందువల్ల అంటే సో ఇక్కడ లాగ్ ఈ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు ఈ లాగు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా మిగిలిందంతా ఎక్స్ ఈక్వల్ టు ఈ. కాబట్టి 1 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ కనుక అయితే సో ఎక్స్ ఈక్వల్ టు ఈ అవుతుంది. లేదు ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఇక్కడ ఈ పవర్లు అప్లై చేసుకోండి. అంటే ఈ పవర్ 1 ఈక్వల్ టు ఈ పవరు లాగ్ ఎక్స్. సో అప్పుడు ఎక్స్పోనెన్షియల్ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ ఈక్వల్ టు ఎక్స్. సో మీరు ఎలా చూసుకున్నా సరే ఇక్కడ 1 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఈ అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అయితే ఇక్కడ మరి మ్యాక్సిమం వాల్యూ అయినప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 కదా, అయితే డబల్ డాష్ చేయాలి. మళ్ళీ డబల్ డాష్ చేసిన తర్వాత అది లెస్ దాన్ 0నా గ్రేటర్ దాన్ 0నా. ఓకే, సో 1 టైమ్ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 1 మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్.
సెకండ్ టైం డెరివేటివ్ చేయండి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేరు హోల్ డాష్. అగైన్ మళ్ళీ మీరు ఏ ఫార్ములా యూస్ చేయాలి? యూ బై వి హోల్ డాష్. సో వి ఇంటూ యూ డాష్ మైనస్ వి డాష్ ఇంటూ యూ బై వి స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ యూ ఈక్వల్ టు యాజ్ ఎ కంపేర్ టు 1 మైనస్ లాగ్ ఎక్స్. ఓకే, అండ్ వి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మరి ఈ ఫార్ములాలో యూ డాష్ ఉంది, వి డాష్ ఉంది కాబట్టి సో యూ డాష్ చేద్దాం. సో యూ డాష్ చేస్తే 1కి డెరివేటివ్ 0, 1కి డెరివేటివ్ 0, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. అంటే యూ డాష్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1/x. ఇప్పుడు వి డాష్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేద్దాం. దేర్ ఫోర్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, బై యూజింగ్ దిస్ ఫార్ములా, వి ఇంటూ వి అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ యూ డాష్. ఓకే, యూ డాష్ అంటే ఎంత వచ్చింది? -1/x మైనస్ వి డాష్ ఎంత వచ్చింది? 2x ఇంటూ యూ అంటే ఎంత తీసుకున్నాం? 1 మైనస్ లాగ్ ఎక్స్ బై వి స్క్వేర్. వి అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్. ఓకే, దీంట్లోంచి ఒక ఎక్స్ని క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ మిగిలింది ఒక ఎక్స్, మైనస్ 2x 1 మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేరు హోల్ స్క్వేరు అంటే ఎక్స్ పవర్ 4. ఓకే, ఇది మనకు వచ్చిన ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమము, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమము. ఓకే, సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఈ. దేర్ ఫోర్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఈ ఈక్వల్ టు -e మైనస్ 2e 1 మైనస్ లాగ్ e బై e పవర్ 4. సో -e 2e 1 మైనస్ లాగ్ e అంటే 1 మైనస్ 1. ఓకే, బై e పవర్ 4 అంటే 1 మైనస్ 1 0 అయిపోయింది. అంటే ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయింది. మనకి మిగిలింది ఎంత? -e బై e పవర్ 4, -e బై e పవర్ 4. దీంట్లోంచి ఒక ఈని క్యాన్సిల్ చేసేయండి. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? -1/e. దిస్ ఈజ్ లెస్ దాన్ 0. ఓకే, సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత వచ్చింది? -1/e, దట్ ఈజ్ లెస్ దాన్ 0. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా లెస్ దాన్ 0 కనుక అయితే దేర్ ఫోర్ ఏమని రాస్తారు? దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎప్పుడు? ఎక్స్ ఈక్వల్ టు ఈ దగ్గర అయినట్టు. ఓకే, సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 1 టైం డెరివేటివ్ అప్లై చేసాం. ఆ డెరివేటివ్ అప్లై చేయడానికి యూ బై వి హోల్ డాష్ ఫార్ములాని యూజ్ చేసాం. బై యూజింగ్ దట్ ఫార్ములా మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సో మ్యాక్సిమం వాల్యూ అవ్వాలంటే క్రిటికల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్రిటికల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. దాని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఈ వచ్చింది. సో ఇలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సెకండ్ టైం డెరివేటివ్ కనుక చేస్తే లెస్ దాన్ 0 కనుక అయితే మ్యాక్సిమము, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమము. కాబట్టి 1 టైం డెరివేటివ్ చేసిన దానికి సెకండ్ టైం డెరివేటివ్ అప్లై చేసుకుని మనకు వచ్చిన ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్లో మనకు వచ్చిన క్రిటికల్ నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి లెస్ దాన్ 0 వచ్చింది. సో లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఓకే, లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి మ్యాక్సిమం అయ్యింది. ఎక్కడ మ్యాక్సిమం అయింది? అట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ కనుక తీసుకుంటే మనకిచ్చిన ఫంక్షన్ అనేది మ్యాక్సిమం అయినట్టు. ఓకే, దేర్ ఫోర్
the maximum value of f of x is, మరి మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ f of x is f of e. ఓకే, f of e అంటే log e by e. log e అంటే వాల్యూ ఎంత, 1 by e అంటే, సో the maximum value of f of x is, మనకి ఎంత వచ్చిందమ్మా, 1 by e. సో ఇది వాడు అడిగినటువంటి క్వశ్చన్. సో మనకి ఇచ్చిన ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈజ్ ఇట్ క్లియర్? ప్రాబ్లము, ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ప్లస్ 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ చేయమన్నారు. సొల్యూషన్, సో దీనికి వచ్చేసి ఇంటిగ్రేషన్ e పవర్ x ప్లస్ 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ dx. సో దీనికి e పవర్ x ప్లస్ 1, దీనికి ప్లస్ 1 మైనస్ 1 యాడ్ చేయండి. పైన x ప్లస్ 1 టర్మ్కి ప్లస్ 1 మైనస్ 1 యాడ్ చేయండి. కింద టర్మ్ అలాగే ఉంచేయండి, x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ e పవర్ x ప్లస్ 1 అంటే దాన్ని x ప్లస్ 2 కింద రాసుకోండి, మైనస్ 1 అలా విడిగా ఉంచుకోండి, x ప్లస్ 2 హోల్ స్క్వేరు ఇంటూ dx. ఓకే, సో ఇంటిగ్రేషన్ e పవర్ x టర్మ్స్ సెపరేట్ చేయండి. x ప్లస్ 2 బై x ప్లస్ 2 హోల్ స్క్వేరు మైనస్ 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేరు ఇంటూ dx. ఓకే, దీంట్లోంచి ఒక x ప్లస్ 2 అనే టర్మ్ని క్యాన్సిల్ చేసేయండి. సో ఇంటిగ్రేషన్ e పవర్ x 1 బై x ప్లస్ 2 మైనస్ 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేరు ఇంటూ dx. ఇప్పుడు e పవర్ x ఈ రెండు టర్మ్స్కి అప్లై చేసుకుని ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ e పవర్ x ఇంటూ 1 బై x ప్లస్ 2 మైనస్ e పవర్ x 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేరు టోటల్ dx. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేనికది సపరేట్ చేసుకోండి. సపరేట్ చేశారనుకోండి, ఇంటిగ్రేషన్ e పవర్ x 1 బై x ప్లస్ 2 dx మైనస్ ఇంటిగ్రేషన్ e పవర్ x 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేరు ఇంటూ dx. ఇప్పుడు మీరు ఈ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేయాలి, ఈ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ టర్మ్ని విడిగా తీసుకోండి. మీరు చేసిన ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ఈ ఫస్ట్ టర్మ్ని విడిగా తీసుకోండి. టేక్ ఇంటిగ్రేషన్ e పవర్ x 1 బై x ప్లస్ 2 dx తీసుకున్న తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ uvని అప్లై చేయండి. దీనికి ఇంటిగ్రేషన్ uvని అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ uv ఫార్ములా ఏంటంటే u ఇంటూ ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ du ఇంటిగ్రేషన్ v. ఓకే, ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే u ఏంటి v ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. సో u వచ్చేసి ఇక్కడ 1 బై x ప్లస్ 2ని u కింద తీసుకోండి, v వచ్చేసి e పవర్ xని v తీసుకోండి. v నేమో e పవర్ x, u నేమో 1 బై x ప్లస్ 2 తీసుకోండి. సో vకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తుంది కాబట్టి, సో ఇంటిగ్రేషన్ v ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ e పవర్ x dx దట్ ఈక్వల్ టు e పవర్ x. మరి u లాగానే ఉంది, ఇక్కడ du అంటే డిఫరెన్షియేటివ్ చేశారు. సో du ఈక్వల్ టు d బై dx ఆఫ్ 1 బై x ప్లస్ 2. ఓకేనా, దీనికి d బై dx ఆఫ్ 1 బై x ప్లస్ 2 అంటే x ప్లస్ 2 హోల్ ఇన్వర్స్. దీనికి ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి x పవర్ nకి డెరివేటివ్ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా ప్రకారం n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే ఇక్కడ మైనస్ 1, x అంటే x ప్లస్ 2. సో మైనస్ 1 x ప్లస్ 2 హోల్ పవర్ మైనస్ 1 మైనస్ 1 అంటే మైనస్ 1
ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ -2. సో -1 అలాగే ఉంచేయండి, దీనికి ఎందుకు తీసుకొచ్చేయండి అంటే ఎంత ఇచ్చు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది మనం ఫర్దర్గా ఫార్ములాలో చేయడానికి యూజ్ అవుతుంది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం దీనికి ఇంటిగ్రేషన్ చేయడానికి మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ యూవి ఫార్ములాను అప్లై చేశారు. సో యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ డియూ ఇంటూ వి. సో యూ అంటే 1/x+2 తీసుకున్నారు, వి అంటే e⁴x తీసుకున్నారు. ఫార్ములాలో వికి ఇంటిగ్రేషన్ చేసింది కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేశారు, మరి ఇక్కడ యూకి వచ్చి డిఫరెన్షియేటివ్ చేస్తుంది కాబట్టి డిఫరెన్షియేటివ్ చేసుకున్నారు. ఆ డిఫరెన్షియేటివ్ వాల్యూ ఎంత వచ్చింది -1/x+2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాము. ఓకే, ఇంటిగ్రేషన్ e⁴x 1/x+2 ఇంటూ dx. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఓకే యూ ఇంటూ ఓకే యూ ఇంటూ యూ అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాము 1/x+2. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ వి వాల్యూ e⁴x కావాలంటే మళ్ళీ మీకు ఇలాగ వేస్తాను, ఇంటిగ్రేషన్ e⁴dx మైనస్ డియు చూసుకున్నామా ఫార్ములాలో ఇంటిగ్రేషన్ ఆఫ్ డియు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ d/dx ఆఫ్ 1/x+2 ఇంటిగ్రేషన్ వి. ఓకే, ఇంటిగ్రేషన్ e⁴x ఇంటూ dx టోటల్ మళ్ళీ ఇంటిగ్రేషన్, మళ్ళీ టోటల్ దీనికి ఇంకొక ఇంటిగ్రేషన్ ఉందిగా అది. సో 1/x+2 e⁴xకి ఇంటిగ్రేషన్ e⁴x మైనస్ ఇంటిగ్రేషన్ దీని డెరివేటివ్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది -1/x+2 హోల్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ e⁴x dx అంటే e⁴x. ఓకే, సో మనకు ఎంత వాల్యూ వచ్చింది e⁴x/x+2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ e⁴x/x+2 హోల్ స్క్వేర్ dx. ఇది దేని వాల్యూ ఇంటిగ్రేషన్ e⁴x ఇంటూ 1/x+2 dx వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఓకే, దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ e⁴x x+1/x+2 హోల్ స్క్వేర్ dx ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి e⁴x/x+2 ప్లస్ ఇంటిగ్రేషన్ e⁴x/x+2 హోల్ స్క్వేరు dx. ఇది మనకు వచ్చినటువంటి ఫస్ట్ ఇంటిగ్రేషన్ వాల్యూ. మైనస్ ఆఫ్ అని టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని దాని ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. మైనస్ ఆఫ్ e⁴x/x+2 హోల్ స్క్వేరు ఇంటూ dx. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు టర్మ్స్ సేమ్గా ఉన్నాయి. అయితే ఇది ప్లస్ టర్ము, ఇది మైనస్ టర్ము. ఈ రెండు టర్మ్స్ ఏమైపోయినాయి క్యాన్సిల్. అంటే మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చిన వాల్యూ ఎంతంటే వచ్చిన వాల్యూ e⁴x/x+2. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇదే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి ఇంటిగ్రేషన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇచ్చిన టర్మ్ నోట్ చేసుకున్నాం. న్యూమరేటర్ x+1కి +1 -1 చేసి +1 అంటే +2 రాసుకున్నాం. -1 విడిగానే పెట్టాం. తర్వాత ఏ టర్మ్ కా టర్మ్ సపరేట్ చేస్తే దీంట్లో ఫస్ట్ టర్మ్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. వచ్చినటువంటి దానికి e⁴xని మల్టిప్లికేషన్ చేసుకుని దేనికది ఇంటిగ్రేషన్ సపరేట్ చేసాం. అయితే ఫస్ట్ టర్మ్ తీసుకుని ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసాము. ఈ ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రేషన్ చేయడానికి ఇంటిగ్రేషన్ యూవీ ఫార్ములాని అప్లై చేసాము. సో యూవీ ఫార్ములా అప్లై చేసినప్పుడు దాని వాల్యూ మనకి ఇది వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి దాని పొజిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సెకండ్ టర్మ్ మనం ఆల్రెడీ పక్కన ఉంచాం కదమ్మా, ఆ టర్ము మనకు వచ్చిన వాల్యూలో ఉన్నటువంటి సెకండ్ టర్ము బోత్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చిన వాల్యూ e⁴x/x+2. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమైందమ్మా? థర్డ్ ప్రాబ్లము ఇంటిగ్రేషన్ ఆఫ్ x e⁴x/1 + x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేద్దాం.
ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో ఈ పవర్ ఎక్స్ సైన్ ఉంచుకోండి. ఈ ఎక్స్కి +1 -1 యాడ్ చేసుకోండి. కిందన్న టర్మ్ యాస్టీజ్ అలాగే ఉంచండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ x+1ని 1+x కింద రాసుకోండి బై 1+x హోల్ స్క్వేర్. -1 ఉంది కదా, -1/1+x హోల్ స్క్వేర్. అంటే ఏ టర్మ్కి ఆ టర్మ్ని ఏం చేశారు మీరు, జస్ట్ సపరేట్ చేశారు. అప్పుడు ఈ 1+x దీంట్లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ పవర్ x ఇంకా మిగిలింది ఇక్కడ 1/1+x మైనస్ 1/1+x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు ఈ పవర్ xని 2 టర్మ్స్కి మల్టిప్లికేషన్ చేసుకోండి. ఈ పవర్ ఎక్స్ని 2 టర్మ్స్కి మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ కూడా ఏ టర్మ్కి ఆ టర్మ్ సపరేట్ చేసుకోండి. ఓకే, సపరేట్ చేసిన తర్వాత సెకండ్ ఇంటిగ్రేషన్ చేయొద్దు. మనం ఫస్ట్ దానికి ఇందాక చేసిన సెకండ్ ప్రాబ్లంలో చేసిన మోడల్లోనే సెకండ్ టర్మ్ అలాగే ఉంచండి, చేంజ్ చేయొద్దు. ఈ ఫస్ట్ దానికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈ ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రేషన్ చేయడం కోసం ఏది యూ తీసుకోవాలి, ఏది అంటే ఇందాక చేసినట్టుగానే యూవీ ఫార్ములానే అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ యూవీ ఫార్ములానే. ఫార్ములా ఏంటి, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ డియూ ఇంటిగ్రేషన్ వి. మరి యూ ఎంత తీసుకోవాలి, వి ఎంత తీసుకోవాలి, సేమ్ ఇందాక మీరు తీసుకున్నట్టుగానే యూని వచ్చి 1/1+x. ఓకే, వీని వచ్చేసి ఈ పవర్ ఎక్స్. మనం దీన్ని ఏమి టచ్ చేయట్లేదు, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఇంటిగ్రేషన్ చేస్తుంది ఓన్లీ ఫస్ట్ టర్మ్ మట్టుకే. సో ఇంటిగ్రేషన్ వి ఉంది కాబట్టి అగైన్ దీని ఇంటిగ్రేషన్ చేద్దాం. యూకి మటుకి డిఫరెన్షియేటివ్ ఉంది కాబట్టి అగైన్ ఇందాక చేసిన మోడల్లోనే డిఫరెన్షియేటివ్ చేద్దాం. సో ఇందాక చేసినట్టుగానే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1+x హోల్ ఇన్వర్స్ కింద రాసుకుని మళ్ళీ సేమ్ ఫార్ములాను అప్లై చేసుకోండి. సో -1 1+x హోల్ పవర్ -2 అంటే -1/1+x హోల్ స్క్వేర్. సో మీరు ఇందాక ఏ ప్రాబ్లం మోడల్లో చేసారో అదే మోడల్లో ఉంది, చిన్న డిఫరెన్స్ అంతే. సో జాగ్రత్తమ్మ, మెయిన్ ఫార్ములా ఇది. దాంట్లో యూ అంటే ఏంటి, వి అంటే ఏంటో తీసుకున్నాము. ఫార్ములాలో వీకి ఇంటిగ్రేషన్ చేసింది కాబట్టి ఇంటిగ్రేషన్ చేసాము. ఫార్ములాలో యూకి వచ్చి డిఫరెన్షియేటివ్ ఉంది కాబట్టి డిఫరెన్షియేటివ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి ఈ ఫార్ములా ప్రకారం ఈ ఫస్ట్ టర్మ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి. యూ అంటే ఎంత, 1/1+x. వి ఇంటిగ్రేషన్ వి వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ ఎక్స్. కావాలంటే మళ్ళీ అగైన్ ఫార్ములా రాసుకోవచ్చు. యూ ఇంటూ 1/1+x ఇంటూ ఇంటిగ్రేషన్ వి అంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డియు అంటే d/dx ఆఫ్ 1/1+x ఇంటిగ్రేషన్ వి అంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ టోటల్ ఇంటిగ్రేషన్ డిఎక్స్. ఓకే, సో 1/1+x ఈ పవర్ ఎక్స్కి ఎన్నిసార్లు మీరు ఇంటిగ్రేషన్ చేసిన వచ్చేది ఈ పవర్ ఎక్సే మైనస్ ఇంటిగ్రేషన్ d/dx ఆఫ్ 1/1+x వాల్యూ ఎంత వచ్చింది, -1/1+x హోల్ స్క్వేరు. సబ్స్టిట్యూషన్ చేసుకోండి, -1/1+x హోల్ స్క్వేరు. ఈ పవర్ ఎక్స్కి మీరు ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. అయితే మనం చేసేది ఓన్లీ ఫస్ట్ టర్మే, సెకండ్ టర్మ్ ఎటువంటి చేంజెస్ చేయాల. సో సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి, సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి, దాంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. 1/1+x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మనం చేసింది ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రేషన్ మట్టికే కాబట్టి సేమ్ ఆ సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పవర్ x/1+x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ ఈ పవర్ x/1+x ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ x/1+x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ x/1+x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అగైన్ ఇందాక చేసిన మోడల్లోనే ఇది ప్లస్ టర్మ్ ఇది మైనస్ టర్మ్ అయ్యి బోత్ టర్మ్స్ మళ్ళీ అగైన్ ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చిన వాల్యూ ఈ పవర్ x/1+x. సో ఇంటిగ్రేషన్
ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో రెండు సమ్స్లోనూ సేమ్ మోడల్స్ లాగానే ఉన్నాయి. అయితే మెయిన్ యూజ్ చేసిన ఫార్ములా వచ్చి ఇంటిగ్రేషన్ యూవి. సో దీంట్లో కూడా యూ ఎలా తీసుకోవాలి, వి ఎలా తీసుకోవాలి అనేది మెయిన్. తర్వాత యూకి మనం ఇక్కడ డిఫరెన్షియేటివ్ మట్టిగా చేసాం కాబట్టి డిఫరెన్షియేటివ్ చేసుకున్నాం. వీకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసింది కాబట్టి ఇంటిగ్రేషన్ చేసుకుని జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా. ఈ మెయిన్ ఫార్ములాలో యూ అండ్ వి అని జాగ్రత్తగా తీసుకుని దాన్ని జాగ్రత్తగా మనం సబ్స్టిట్యూషన్ చేస్తే సమ్ అనేది మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం, y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఓకే, సో జస్ట్ మనకు y అనేది వాడు ఇచ్చేసాడు, మనకు 1 టైం డెరివేటివ్ అడిగాడు అంతే. ఓకే, సో కాబట్టి దీనికి సొల్యూషన్ వచ్చి ఫస్ట్ ఇచ్చిన దాన్ని తీసుకుందాం. గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్. సో ఇట్లా ఎక్స్ పవర్స్ సమ్ పవర్స్ ఉంటే కనుక బేసికలీ మనం లాగ్ను అప్లై చేసుకుంటాం. సో బై అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, సో లాగ్ ఆఫ్ y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్. సో లాగ్ y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్లు ఉన్న దాన్ని ముందు రాసుకోవచ్చు, అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఇలా ఉన్న దానికి డిఫరెన్షియేటివ్ చేద్దాము. సో లాగ్ వైకి డిఫరెన్షియేటివ్ కనుక చేస్తే 1/y విత్ రెస్పెక్ట్ టు మన ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వైకి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి dy/dx దట్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. సో d/dx ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. సో దీనికి ఫార్ములా వచ్చి d/dx ఆఫ్ u ఇంటూ v. ఓకే, ఫార్ములా వచ్చి u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. డాష్ అంటే మీనింగ్ ఏంటి, డెరివేటివ్. ఓకే, v డాష్ అంటే 1 టైం డెరివేటివ్, u డాష్ అన్న 1 టైం డెరివేటివ్. బై యూజింగ్ దిస్ ఫార్ములా ఓకే, ఈ టర్మ్ యాస్టీస్ అలాగే ఉంచేయండి. 1/y dy/dx ఫార్ములా ప్రకారం. సో దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. u ఇంటూ అంటే x ఇంటూ v డాష్ అంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ v ఇంటూ v అంటే ఎంత, లాగ్ ఎక్స్. u డాష్ అంటే ఎక్స్కి డెరివేటివ్ d/dx ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఇంటూ మరి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఫార్ములా మనకు వచ్చి 1/x ప్లస్ లాగ్ ఎక్స్, మరి ఎక్స్కి డెరివేటివ్ వచ్చేసి 1. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అంటే మనకు ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది, 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇదంతా దేని వాల్యూ, 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ 1 ప్లస్. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఆ టర్మ్ని, 1/y dy/dx ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే వైని బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేయండి. సో y ఇంటూ 1/y dy/dx ఈక్వల్ టు y ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. y క్యాన్సిల్ అంటే ఇప్పుడు dy/dx ఈక్వల్ టు y ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. దెన్ dy/dx ఈక్వల్ టు y, మనం ఫస్ట్ వైని ఎంత తీసుకున్నాం, y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అంటే y పొజిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, dy/dx. y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ ఇచ్చి మనల్ని 1 టైం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్.
దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ వీడియోలో మీకు సమ్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యేవే అనుకుంటున్నాను. అయితే మనకి ఇంటిగ్రేషను డిఫరెన్షియేటివ్ రావాలంటే మెయిన్ మనకి ఫార్ములాస్ అనేవి రావాలి. యాజ్ అ సేమ్ టైం ఏ ఫార్ములాని ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది వస్తే ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేటివ్ సమ్స్ అనేవి మనకి ఈజీ అవుతాయి. ఓకే, సో అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్లో మెయిన్ యూస్ చేసినటువంటి ఫార్ములాస్ని వన్స్ అగైన్ నేను ఇక్కడ రాస్తాను. సో ఒక్కొక్క ప్రాబ్లం మళ్ళీ అగైన్ మీరు చూసుకుంటూ ఒకసారి ఎలా అప్లై చేశాము అనేది మీరు ఆలోచిస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకే, సో మనకి యూస్ చేసినటువంటి మెయిన్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ యూవి ఫార్ములాని 2 సమ్స్లో యూస్ చేసాం. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ యూవి ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ డియూ మీన్స్ డిఫరెన్షియేటివ్ ఇంటిగ్రేషన్ వి. దీన్ని 2 ఫార్ములాస్లో 2 సమ్స్లో యూస్ చేసాం. నెక్స్ట్ మనం ఇంకా యూస్ చేసిన ఫార్ములా యూ బై వి హోల్ డాష్. సో దీని ఫార్ములా ఏంటి? వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేరు. నెక్స్ట్ యూస్ చేసిన ఫార్ములా యూవి హోల్ డాష్ అంటే యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. ఇంకా చిన్న చిన్న ఫార్ములాస్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా యూస్ చేసాం. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ యూస్ చేసిన ఫార్ములా ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో దానికి మీరు ఎన్ని టైమ్స్ అని ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేటివ్ చేసినా లేదు ఇంటిగ్రేషన్ చేసినా ఈ పవర్ ఎక్సే వస్తుంది. నెక్స్ట్ యూస్ చేసింది ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దానికి ఫార్ములా వచ్చి సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఇంకా యూస్ చేసింది ఇంకా సింపుల్గా యూస్ చేసింది ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా వచ్చి 1/x. అండ్ ఐ థింక్ సో మోస్ట్లీ మెయిన్గా యూస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినంత వరకు ప్రాబ్లమ్స్లో మెయిన్గా యూస్ చేసిన ఫార్ములాస్ అయితే ఇవే. సో మనకి అగైన్ రిపీట్ చేసిన డిఫరెన్షియేటివ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ రావాలి అంటే మెయిన్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. యాజ్ అ సేమ్ అన్ని ఫార్ములాస్ అని కాదు కానీ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నా మనకు వచ్చుండి ఆ ఫార్ములాస్ని ఎప్పుడు ఎక్కడ యూస్ చేసాము అన్న పాయింట్ మనకి తెలిస్తే, ఎలా యూస్ చేసాము అన్న పాయింట్ తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి డెడ్ ఈజీగా వస్తాయి. యాజ్ అ సేమ్ టైం ఫుల్ స్కోరింగ్ ఈ డిఫరెన్షియేటివ్ అండ్ ఇంటిగ్రేషన్ సమ్స్ అయితే. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇంకేమైనా మీకు డౌట్స్ అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, లేదా పలానా ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం ఏంటో కూడా మీరు కామెంట్ బాక్స్లో కనుక ప్రాబ్లం కనుక రాసి పెడితే ఆ ప్రాబ్లం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.